ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా. కథ పేరు ఏమి? బంతి కథ. కథ పేరు ఏమి? బంతిని చూస్తారా? బంతిని ఇంగ్లీష్లో బాల్ అంటాం. ఏమంటాము? వెరీ గుడ్. బాల్ని మనము తెలుగులో బంతి అంటాం. స్టోరీ అంటే కథ. ఈరోజు మనం ఒక బంతి కథ చెప్పుకుందామా. ఇదండి పిల్లలు, అనగనగా ఒక ఊరిలో ఒక బంతి ఉండింది. బంతి ఉంటే అది ఒకరోజు దాని పేరు మర్చిపోయిందంట. మర్చిపోయి దానికి ఎంతసేపటికి దాని పేరు గుర్తుకు రాలేదంట. అప్పుడు అది ఆలోచన చేసి 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 అయ్యో నా పేరేమి అని గుర్తు తెచ్చుకుంటా ఉందంట. అప్పుడు దానికి ఎంతసేపటికి దానికి గుర్తుకు రాలేదంట. అది ఒక చోట మెల్లిగా ఈ తలుపు ఉంది కదా, ఆ తలుపు చూసారా? తలుపు డోర్ అంటారు. దాన్ని ఏమంటారు? డోర్ అంటారు. ఆ తలుపు దగ్గరికి పోయి తలుపు తలుపు నా పేరు మర్చిపోయాను చెప్పవా అని అడిగింది. అప్పుడు తలుపు పాప నీకేం పని పడలేదు, నాకే పనులు చేసి 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 నేను అలసిపోయాను. డోర్ వేసి తీసి పాప నాకు గుర్తులేదమ్మా నీ పేరు, నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పిందంట. అప్పుడు అది పాప ఇంకొంచెం ముందుకెళ్ళిందంటే ఎవరు? బాలు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ నీళ్లు వస్తానాయంట కొలాయిల నుంచి. అప్పుడు అక్కడికి పోయి నీళ్ళు నా పేరు చెప్పవా, నేను మర్చిపోయినాను, నాకు గుర్తుకు రావడం లేదంటే నాకేం వేరే పనేం లేదేమే, నేను నీళ్లు వదలకాడలేదా కాబట్టి నాకు తీరిక లేదమ్మా, నీ పేరు నాకు గుర్తుకు లేదమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వు ఎవరైనా పోయి అడగబో అని చెప్పి పాప నీళ్ళు కూడా చెప్పేసిందంట. చెప్పేస్తే అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిందంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళితే అక్కడ మైదానంలో ఒక బ్యాట్, తెలుసు కదా మీకు పిల్లలు, బాల్ని మనము క్రికెట్ ఆడేటప్పుడు బాల్ని కొట్టే బ్యాట్ ఉండిందంట. అక్కడికి పోయి బ్యాట్ ఉంది అని చెప్పి దాని దగ్గరకు పోయి బ్యాటు నా పేరు మర్చిపోయినాను, నాకు గుర్తుకు రావడం లేదు ఎంతసేపటికి, డోర్ని అడిగితే నేను చెప్పలేదు, నీళ్ళని అడిగితే నేను చెప్పలేదు, నువ్వన్నా చెప్పవా ప్లీజ్ నా పేరు చెప్పవా, నాకు గుర్తుకు రావడం లేదు అని అడిగితే నీ పేరు బాల్ కదా అనిందంటే ఎవరు? బ్యాట్ ఏమని చెప్పిందంటనా నీ పేరు